సార్ 'ప్రభాస్' గారు అండ్ 'మారుతి' గారు వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి సంబంధించి టైటిల్‌ని అండ్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు సార్. ది 'రాజా సాబ్' అనే టైటిల్ అయితే పెట్టడం జరిగింది. సో, మరి ఫస్ట్ లుక్‌లో 'ప్రభాస్' గారి లుక్ ఎలా అనిపించింది? మరి మూవీ ఎలా ఉండబోతుంది? ఈ టైటిల్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మారుతితో ఆయన తిరిగి మళ్ళీ సాధారణ ప్రేక్షకుడి చెంతకి చేరాలి అని అనుకున్నాడు వ్యూహాత్మకంగా. మారుతికి ఆ ట్రాక్ రికార్డు ఉంది. గతంలో అతను నానితో చేసిన సినిమా కావచ్చు, అవన్నీ కూడా కొంత జనరల్ ఆడియన్స్కి రీచ్ అయ్యేటువంటి టాపిక్ కొంచెం ఎంటర్టైనింగ్గా కథను నడుపుతాడు అతను. అవును. ఈ ఎంటర్టైనింగ్గా అంటే ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో ఉండే తరహా చమక్కులు కూడా మారుతి సినిమాలో కనిపిస్తాయి. కోడి రామకృష్ణ గారు, ఈవి సత్యనారాయణ వాళ్ళ తరహా కథలతో వెళ్తాడు అతను. రెండోది వైలెన్స్ విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్య వస్తున్న సినిమాల్లో. అవును. ప్రభాస్ 'సలార్' సినిమా పెద్ద హిట్టు అని అంటున్నారు కానీ నిజానికి అది ప్రభాస్ ఇమేజ్ మీద నడిచిపోయింది తప్ప అది ఆ సినిమాగా అది అద్భుతమైన విజయం సాధించిందని చెప్పలేము. ఎందుకంటే 600 దగ్గరే బ్రేక్ అయింది, అది ఆగిపోయింది. కనీసం అంటే వాళ్ళ టార్గెట్ 8కి కూడా రీచ్ కాలే, 800కి కూడా రీచ్ కాలేదు ఆ సినిమా. అయితే పెద్ద వసూళ్ళు భారీగా వచ్చినాయి ఆ సినిమాకి, దాంతో డిస్ప్యూట్ లేదు. కానీ దాని లెవెల్, దాని మీద ఉన్నటువంటి అంచనాల స్థాయిలో అది లేదు, ఆ కలెక్షన్స్ లేవు. అంచనాల స్థాయిలో సినిమా ఉంటే అది 1500 కోట్లు కలెక్ట్ చేయాల్సిన సినిమా. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ కథలో ఉన్నటువంటి ఇబ్బంది. ఆ కథని ఎమోషనల్గా నడపటంలో డైరెక్టర్ ఫెయిల్ అవటం వలన ఆ సినిమా జనాల్ని కనెక్ట్ చేసుకోవాల్సినంతగా చేసుకోలేకపోయింది. ఆ చేసుకోలేకపోవడం వలనే, దాని ప్రభావం వలనే అది 600 దగ్గర 700 లోపే ఆగిపోయింది. కాబట్టి ఎందుకు అనవసరంగా సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుందామని ఆదిపురుష్ టైంలో చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఆయన దృష్టిలో ఉన్నది ఇదే, ఈ తరహా ప్రాజెక్ట్ ఒకటి, ఆ తరహా ప్రాజెక్ట్ ఒకటి దారిలో పెడదాం. అవి 2 చేస్తూ కూడా ఇది చేయొచ్చు. ఈ పెద్ద ప్రాజెక్టులతో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళి యాక్ట్ చేస్తే అప్పుడు షార్ట్ పెట్టేస్తారు. వీళ్ళ వీలుని బట్టి షూట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టెక్నాలజీలో ఆ సినిమాలు నడుస్తాయి. కాబట్టి ఈ గ్యాప్లో మనం ఇంకో సినిమా చేసుకోవాలి. లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నప్పటికీ లోకల్ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టాలి అని అనుకునే ఆయన ఈ సినిమాకి, దీనికి ముందు రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకున్నారు. ఆ రాజా డీలక్స్ కాస్త ఇప్పుడు రాజా సాబ్గా మారింది. ఈ మారటంతో పాటు వాళ్ళు రివీల్ చేసి బయటికి వదిలినటువంటి స్టిల్లో అతను లుంగీ కట్టుకొని నడుస్తున్నాడు. ఈ లుంగీ కట్టుకొని ఈ లుక్లో అసలు ప్రభాస్ని చూసి ఊహించుకుని చాలా కాలం అయింది జనాలు. దాంతో టోటల్గా కొత్తగా అనిపిస్తోంది. దాదాపు 10 ఏళ్ల క్రితం ఇలా ఉండేవాడు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి అలా కనిపిస్తున్నాడు అనేసరికి దానికి ఉండే ఫ్రెష్నెస్ దానికి వచ్చేసింది. ఫస్ట్ లుక్కే ఒక ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి సినిమా మీద.